జిల్లా గొల్లపల్లి గ్రామంలో భీమన్న అనే అనువంశ ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడు. ఆయన భార్య పోచమ్మ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. లో మొదలైన స్టోరీ. అప్పటి రోజుల్లో ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు లేవు. ఉదాహరణకి హాస్పిటల్స్, రవాణా సౌకర్యాలు, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ లేవు. అప్పుడు ప్రజలు కూలీ పనులు, వ్యవసాయ సంపాదిత పనులు చేసుకుని జీవనం గడిపేవారు. అటువంటి పరిస్థితుల్లో భీమన్న గొల్లపల్లి గ్రామములో తన కులవృత్తి అయిన వైద్యము చేస్తూ జీవనం గడిపేవారు. భీమన్న పోచమ్మ దంపతులకు 6 కొడుకులు సంతానం. భీమన్న పోచమ్మ తమ 6 కొడుకులను పోషించడానికి తన ఆర్థిక పరిస్థితి అంతంతే వైద్యము చేస్తూ జీవనం గడిపేవారు. కాలక్రమేణా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే వారిని చదివించి విద్యావంతులను చెయ్యాలని ఆ దంపులిద్దరూ అనుకుంటారు. కానీ తన ఆర్థిక పరిస్థితులు సరిపోవు. దానితో భీమన్న పసుపు కొమ్ములు తన గ్రామాల్లో కొని ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాలలో అమ్మేవాడు. అయినా కూడా 6 కొడుకులను పోషించడానికి ఆ డబ్బు సరిపోయేది కాదు. భీమన్న ఏమి చేయాలని ఆలోచిస్తుంటారు. భీమన్న పోచమ్మ ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ దానితో పాటు భీమన్న తన కులవృత్తి అయిన వైద్యము చేస్తూ జీవనం గడిపేవారు. కాలక్రమేణా భీమన్న వైద్యము గురించి పరిసర ప్రాంతాల ప్రజలకు తెలిసి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుండి భీమన్న చేసే ఆయుర్వేద వైద్యం కోసం వచ్చేవారు. ఇతర పనులు పూర్తిగా వదిలేసి పూర్తిగా తన కులవృత్తి అయిన వైద్యం చేస్తుండేవాడు. ఇలా భీమన్న ఆయుర్వేద వైద్యం వలన గొల్లపల్లి గ్రామము గురించి తెలిసి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ జిల్లా నుండి రోగులు ప్రజలు వచ్చేవారు. భీమన్న పోచమ్మ తమ 6 కొడుకులను మంచి చదువులు చదివించారు. భీమన్న పెద్ద కుమారుడు పక్కన తన చదువు పూర్తయిన తరువాత తన తండ్రికి వైద్యంలో సహాయం చేస్తున్నాడు. రెండవ కుమారుని పేరు కూడా భీమన్న. తను కూడా చదువు పూర్తయిన తరువాత తన తండ్రికి వైద్యంలో సహాయం చేస్తున్నాడు. మూడవ కుమారుడు అయిన భార్గవ రామ్ చదువు పూర్తయిన తరువాత తను ఆ గ్రామములో అసమానతలను వేలెత్తి చూపుతూ గ్రామములో అసమానతలపై కొందరు మిత్రులతో కలిసి ప్రజల సమస్యలపై పోరాడుతున్న సమయంలో ఆ గ్రామములోని కొందరు భార్గవ రామ్ ని ఇబ్బందులకు గురి చేసిన హేళనగా చూసిన బడుగు బలహీన వర్గాలకు చైతన్యం కోసం ప్రభుత్వ పథకాలు గొల్లపల్లి గ్రామ ప్రజలకు దగ్గరయ్యేలా భార్గవ రామ్ రాజకీయాల్లోకి వచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసేవాడు. గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినా బడుగు బలహీన దళిత వర్గాల అభ్యున్నతికి బడుగు బలహీన దళిత వర్గాల అభ్యున్నతికి తన మిత్రుల సహకారంతో పోరాడేవాడు. ఇక భీమన్న 4వ కుమారుడు పోచన్న తన చదువు పూర్తయిన తరువాత తను కూడా వైద్య వృత్తి చేస్తున్న తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా అన్నాడు. ఇక భీమన్న 5వ కొడుకు పెద్దిరాజు తన చదువు పూర్తయిన తరువాత తను కూడా వైద్య వృత్తిలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా సందర్భంలో గొల్లపల్లి గ్రామములో
మళ్ళీ సర్పంచి ఎన్నికలు రావడముతో అప్పటికే ప్రజలతో మమ్మికమైన భార్గవరామ ఎన్నికల్లో తన తమ్ముడు పెద్దిరాజు సర్పంచ్గా పోటీలో నిలబెట్టి గొల్లపల్లి ప్రజల అభిమానంతో గొల్లపల్లి సర్పంచ్గా ఎన్నుకోబడినడు. అలా భార్గవరాం తన తమ్ముడు పెద్దిరాజు ద్వారా గొల్లపల్లి గ్రామము అభివృద్ధికి పట్టుపడుతున్నారు. ఇక భీమన్న 6వ కొడుకు రాజేందర్ తన చదువు పూర్తయిన తరువాత తను కూడా వైద్య వృత్తిలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎలక్ట్రీషియన్ గా ఉన్నాడు. ఇలా భీమన్న పోచమ్మ కడుపేదరికం నుండి అనేక అవమానాలు హేళలను ఎదుర్కొని తన కుల వృత్తి అయిన ఆయుర్వేద వైద్యం చేస్తూ తమ 6 కొడుకులతో జీవనం సాగించారు. తన గొల్లపల్లి గ్రామానికి కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఇది ఎన్నో ఆర్థిక అసమానతలను ఎదుర్కొని నిలిచిన అనువంశిక ఆయుర్వేద వైద్యుడు ఓరగంటి మందుల భీమన్న కాదు.